అందరికీ నమస్కారం. పాప్కార్న్ అండ్ పులిహోర యూట్యూబ్ ఛానల్‌కు మీకు స్వాగతం. ఇవాళైతే సంగీతం ప్రీమియర్స్‌కి వెళ్ళాము. సో, సినిమా అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ బేసికల్లీ ఈ సినిమాలో ఏంటంటే చాలా రోజుల నుంచి మనకు వెళ్తుంది గదా! లైక్ సినిమాని థియేటర్‌లో చూస్తున్నప్పుడు మనం ఎమోషనల్ ఫీల్ అవ్వాలి. ఆర్ లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ ఉండాలి. ఇట్లాంటి థింగ్స్ ఏవైతే మనకి చెక్ లిస్ట్‌లో ఉంటాయో విచ్ వి ఆర్ నాట్ ఫీలింగ్ నౌ-ఏ-డేస్ వాచింగ్ మూవీస్ ఇవన్నీ, ఇవన్నీ మీరు ఎన్నైతే ఇవన్నీ పెట్టుకుంటారో మ్యూజిక్ బావుండాలి, మనకి సాంగ్స్ వినసొంపుగా ఉండాలి, లిరిక్స్ అర్థం అవ్వాలి. ఇట్లాంటి చెక్ లిస్ట్‌లు మీరు ఎన్ని రాసుకున్నా సరే ప్రతి దానికి టిక్ కొట్టుకోవచ్చనమాట ఈ సినిమా చూసి. అండ్ దిస్ మూవీ కమింగ్ ఫ్రమ్ అ 94 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. ఇట్స్ లైక్ అసలు అంటే నిజంగా అంత ఏజ్ ఉన్న ఆయన లైక్ 94 ఇయర్స్ ఉన్న ఆయన గూడా ఇవాల్టి జనరేషన్‌కి కూడా అపీల్ అయ్యేలాగా ఆర్ లేకపోతే యూనివర్సల్‌గా ఫర్గెట్ అబౌట్ టుడేస్ జనరేషన్. నాకు తెలిసి ఈ సినిమా యూనివర్సల్‌గా అందరికీ అపీల్ అవుతుంది. అంత ఇదిగా లైక్ ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్‌ని ఆయన థింక్ చేయగలిగారు అంటే అసలు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రేట్. బికాజ్ మనకి ఈ ఈ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మనకు అట్లా యూనివర్సల్‌గా అపీల్ అయ్యే సినిమాలు చాలా వెరీ రేర్. అసలు నన్నడిగితే నేను చూడలేదండి ఈ మధ్య కాలంలో యూనివర్సల్‌గా అపీల్ అయ్యే సినిమాలు. బట్ దిస్ మూవీ అందరికి లైక్ 6-60 అనొచ్చు ఆర్ లేకపోతే అసలు ఏ ఏజ్ రేంజ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అసలు అసలు ఏ భేదాలు లేకుండా అందరికీ నచ్చే సినిమా. సో, ఇట్స్ అ గ్రేట్ మూవీ. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్ళండి. యూ విల్ నాట్ డిసప్పాయింట్ ఫర్ ష్యూర్. అండ్ ఈ సినిమాలో మెయిన్‌గా అందరికంటే ఎక్కువ మార్క్స్ ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సంగీతం గారు అండ్ ది డైరెక్షన్ టీమ్ హూ టుక్ కేర్ ఆఫ్ ది హోల్ మూవీ. నాకు డైరెక్షన్ టీమ్‌లో ఎక్కువ మంది తెలీదు గానీ సంకల్ప్ తెలుసు. సంకల్ప్ మ్యాన్ లైక్ మీ ప్రమోషన్స్‌లో మీరు చెప్పినట్టు ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్ ఈజ్ సంగీతం గారు అండ్ ది యంగెస్ట్ పర్సన్ ఈజ్ యూ. నాగశ్విన్ గారు ఒక చోట చెప్తూ హి వాస్ సేయింగ్‌కి లైక్ ఈ ఇద్దరిని కలిపి ఈ మూవీ చేయాలని రాసిపెట్టుందేమో అని. మేబీ ఇట్ వాస్ రిటన్ ఏమో ఆల్ ఓవర్. ఇట్ రియల్లీ ఫెల్ట్ లైక్ దట్. లైక్ సంకల్ప్ హ్యూజ్ కంగ్రాచ్యులేషన్స్ మ్యాన్ ఫర్ డూయింగ్ దిస్ మూవీ. యూ హ్యావ్ రియల్లీ హ్యాండిల్డ్ ఇట్ వెల్. నాకు టీమ్ మెంబర్స్ మిగతా వాళ్ళ పేరు తెలీదు కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్. బట్ ఆల్ ఆఫ్ యూ గైస్ హ్యావ్ డిడ్ అ రియల్లీ అ గ్రేట్ జాబ్. అండ్ ఆబ్వియస్లీ సో డైరెక్షన్ టీమ్ అండ్ స్టోరీ సంగీతం గారికి వీళ్ళకి ఆబ్వియస్లీ ద హ్యూజ్ అప్లాస్ వీళ్ళకే. అండ్ ది నెక్స్ట్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ ద మూవీ ఇస్ డిఎస్పి. మ్యాన్ అసలు అంటే కొంతమందిని మనం లైక్ ఒక గ్రేట్ పీపుల్ అనడం ఆర్ లేకపోతే వీళ్ళు చాలా బాగా చేస్తారు ఆర్ లేకపోతే వాళ్ళు చేసే పని మనం పొగుడుతూ ఉంటాం కదా. లైక్ ఈ సినిమాలో డిఎస్పి గారు చేసిన వర్క్కి మనం ఎంత చెప్పినా తక్కువే. బికాస్ డైలాగ్స్ ఉండి ఆర్ఆర్ ఇవ్వటం వేరు. అసలు ఒక డైలాగ్‌ని ఒక పాట కింద మార్చి దాన్ని జనాలందరూ ఐ మీన్ ఇట్స్ అ 2.5 అవర్స్ కాకపోయినా అట్‌లీస్ట్ 2 ఆర్ 20 మినిట్స్ మూవీలో ఒక 1 అవర్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్ మిడ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అందరూ పాటల రూపంలోనే మాట్లాడతారనమాట. అది అందరికి కన్విన్సింగ్‌గా, వినసొంపుగా ఉండేలాగా దాన్ని బేరబుల్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఆన్ స్క్రీన్. సో, డీఎస్‌పీ హీ రియల్లీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అసలు. ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ నాట్ హిమ్ ఇది ఇంకెవరు చేయగలుగుతారా అని నా ఊహకు కూడా రావట్లేదు. సో, డీఎస్‌పీ రియల్లీ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ సినిమా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్. అంటే సినిమా స్టార్ట్ అవ్వడమే వీళ్ళందరూ ఊర్లో ఉన్న జనాలందరూ ఏమి పాటలతో స్టార్ట్ కాదు. సో, కాన్వర్జేషన్స్ ఉంటాయి. బట్ ఈ కాన్వర్జేషన్స్ నుంచి వాళ్ళు ఆ పాటలు పాడడం స్టార్ట్ చేయడానికి మధ్యలో ఒక ట్రాన్సిషన్ సీన్ ఉంటుంది. అది ఎంత బాగా కన్సీవ్ చేశారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. ద డైరెక్టర్స్ టీమ్ ఎవరైతే దానికి ఐ మీన్ కృషి చేశారో రియల్లీ గైస్ యూ గైస్ హావ్ రియల్లీ డిడ్ గ్రేట్. అండ్ అసలు ఎంత బాగా అనిపించిందంటే లిటరల్లీ నాకైతే నుంచుని క్లాప్స్ కొట్టాలనిపించింది. అండ్ లిటరల్లీ సినిమా అయిపోయిన తర్వాత ఆల్ ది ఆడియన్స్ ఇన్ మై స్క్రీన్ ఇన్ ఏఎంబీ ఐ హావ్ వాచ్డ్ టుడే ద ప్రీమియర్స్. ఎవ్రీబడీ వర్ క్లాపింగ్ అట్ ది క్లైమాక్స్. సో, ఇట్లాంటి సీన్స్ మూవీలో చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో చాలా బాగుంది ఆల్ టుగెదర్. సో, నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీస్‌తో అండ్ యెస్ ఫ్యామిలీస్ అనంగానే నాకు గుర్తొచ్చింది. మనం ఫ్యామిలీస్‌తో కలిసి చూడగలిగే సినిమా సంగీతం అండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీస్ తోటి మీ అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ అందరితోటి కలిసి హ్యాపీగా చూడొచ్చనమాట. ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్
అండ్ చాలా రోజుల తర్వాత సినిమా ఎండ్ అయిపోగానే శుభం అన్న కార్డు పడుతుంది అనమాట. నాకు అది చూడంగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ద మ్యూజిక్ బిట్ ఇన్ ది క్లైమాక్స్ విచ్ ప్లేస్ ఇట్స్ వెరీ స్పెషల్. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ మూవీ. అండ్ అంత గ్రేట్ పర్సన్ మనం ఇవ్వగలిగే రెస్పెక్ట్ ఏమైనా ఉంది అంటే అది ఈ సినిమా థియేటర్లో చూడటమే. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ నియర్ బై యూ అండ్ ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.